morning everyone. Good morning. Have you done warm up and exercises? No sir. Why? ఎలాగో గేమ్ ఆడేటప్పుడు ఎక్సర్సైజ్ అయిపోద్ది సార్. మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి గేమ్ ఆడడం ఎందుకు, డైరెక్ట్ గేమే ఆడేస్తాం. వంశీ అవును కదా సార్. అవునా? ఓకే. So today we are going to learn the importance of doing warm up and exercises before the practice or playing a match. Okay. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనే ఒక వర్డ్ ఉంటుంది. సో ఆ వర్డ్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కొంతకాలంగా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ, అంటే స్పెషల్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజెస్ కానీ వార్మప్ కానీ ఏమీ చేయకుండా చాలామంది లీడ్ చేసే లైఫ్నే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. సో యూజువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ రెగ్యులర్ రొటీన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ ఫిజికల్ వార్మప్ ఏదైతే ఉందో దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే. సో మీరు ప్రత్యేకంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ లైక్ క్రికెట్ కానీ ఫుట్బాల్ వాట్ ఎవర్ గేమ్ యూ మే ప్లే. సో అందులో మనం ఏంటంటే మన వార్మప్ చేయడం వల్ల మన మజిల్ని యాక్టివేట్ చేసుకుంటాం. దాంతోపాటు ఏంటంటే ఇంజరీస్ ప్రివెన్షన్ కోసం మెయిన్ మనం వార్మప్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తాం. సో ఎందుకని అదంతా అంటే ఆలోచించండి, ఒకేసారిగానే మనం ఏదైనా మజిల్ని సడన్గా కదిపామనుకోండి అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఇంజరీ అవుతుంది కదా. సో ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఆ వార్మప్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ముందు వార్మ్ అవుతుంది. ఎప్పుడైతే వేడిగా అవుతుందో బాడీ, ఆ తర్వాత మీరు చేసే ఎక్సర్సైజెస్ వల్ల ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీరు మజిల్ని ఎలా పడితే అలా కదిపినా కూడా ఇంజరీస్ అయ్యే అవకాశాలు చాలా చాలా వరకు తగ్గుతాయి అనమాట. సో అర్థమైందా? ఇలా వార్మప్ చేయడం వల్ల కానీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కానీ ఏదైనా ఒక యాక్టివిటీకి ముందు ఎంత యూజ్ అవుతుందో అర్థమైందా? ఎస్ సార్. ఇంజరీ ప్రివెన్షన్ కోసం మనం కంపల్సరీగా చేయాలి. నైస్, వెరీ గుడ్. Subscribe the channel for more updates.